ఫ్రెండ్స్ మనకి ఏదైనా షాప్ ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు మనం ఫ్లెక్స్ అనేది కడతాం. సో ఫ్లెక్స్ కట్టినప్పుడు అది నైట్ టైం సరిగ్గా కనిపించదు, దానివల్ల డిస్ప్లే అవ్వదు కదా. సో అలాంటి సందర్భాల్లో మనం లైటింగ్ బోర్డ్ కోసం ట్రై చేస్తాం. ఈ లైటింగ్ బోర్డ్ని మనం ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ కాంట్రాక్ట్ నుంచి చేస్తారు. బట్ మనం ఎలా చేసుకోవాలంటే జియో పైప్ కేజీస్ లెక్క దొరికింది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వచ్చేసి కేజీ 100 రూపీస్ అలా ఉంటుంది. మీకు నాకు 3 పైప్స్ పట్టినాయి దీనికి. సో ఈ విధంగా మన సైజులు 3-6 సైజు, ఇది 3-8 మీ షాప్ యొక్క సైజుని బట్టి మీరు దీన్ని కట్ చేసుకొని వెల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెల్డింగ్ మిషన్ కూడా మీకు 4-5,000లో దొరికింది కదా. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే మీరు వెల్డింగ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా వెల్డింగ్ చేసేసుకొని ఇందులో పెట్టే లైట్స్ అనేది మీకు ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్, 100 వాట్ బల్బులు. సో ఈ 220 వోల్టేజ్తో డైరెక్ట్గా పనిచేస్తే మనం ఎటువంటి ఎస్ఎంపీఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఎల్ఈడి బల్బ్ అనమాట. సో ఆటోమేటిక్గా మీకు ఇట్లా సిరీస్లో 3 బల్బులు చొప్పున దొరుకుతాయి, 2.5 వాట్ అవి. సో తర్వాత మీకు దీనికి సంబంధించి ఫ్లెక్స్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్, నార్మల్ ఫ్లెక్స్ కాదు ఇది. సో లైటింగ్ బోర్డ్ ఫ్లెక్స్ వేరే ఉంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్లో సో అన్ని వైపులా మనం క్లోజ్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్ వాళ్ళ దగ్గర షాప్లో దొరికింది, ఇలా స్టిక్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి.